హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. అఖండ 2 తాండవం డిసెంబర్ 5న రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే. అయితే ముందు నుంచి ఈ సినిమాలో సాంగ్స్ సంబంధించి ఒక డిస్కషన్ జరిగింది. ఇందులో 2 పాటలు ఉన్నాయా, 3 పాటలు ఉన్నాయా, 4 పాటలు ఉన్నాయా, అసలు ఎన్ని పాటలు ఉన్నాయి, శ్లోకాలు ఎన్ని ఉన్నాయి, థీమ్ మ్యూజిక్ ఎంత ఉంది, ఎన్ని ఉన్నాయి. సో ఈ అప్డేట్ కి సంబంధించి మన సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వివరిస్తారు. హలో సార్. హలో గోవింద్. అఖండ 2 తాండవంలో అసలు సాంగ్స్ ఉంటాయా లేదా, ఉంటే ఎన్ని ఉంటాయి? మనం ఇప్పటివరకు వినింది 2 పాటలే విన్నాం. సో అసలు సాంగ్స్ ఎన్ని ఉంటాయన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి జ్యూక్ బాక్స్ రిలీజ్ చేశారు. సో సాంగ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో, అవి ఎలా ఉన్నాయి, అండ్ థీమ్ మ్యూజిక్ గురించి సో మీ రివ్యూ, మీ అనాలిసిస్. ఆల్రెడీ రీసెంట్ గా జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అఖండ 2 తాండవం, అందులో తమన్ ఆల్రెడీ ఈ సినిమాలో ఉండేటువంటి పాటల్ని లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 9 పాటలు. సో అక్కడ ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఈ సినిమాలో 9 పాటలు ఉంటాయి అని చెప్పేసి. అవి ఒకటి రెగ్యులర్ గా ఉండేటువంటి డ్యూరేషన్ తో ఉండేవి ఉన్నాయి, 1.5 నిమిషం 2 నిమిషాలు ప్లస్ తో ఉండేటువంటి డ్యూరేషన్ ఉన్నటువంటి సాంగ్స్ కూడా ఉన్నాయి. సో అలా మొత్తం 9 పాటలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి జ్యూక్ బాక్స్ ని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు మన ముందుకు తీసుకొచ్చేసారు. ఒక్కసారి కనుక అది మొత్తం కనుక వింటే, అంటే అరగంట పైనే ఉన్నటువంటి ఆడియో అది వింటే, అరే ఇన్ని పాటలు, ఇంత రోమాలు నిక్కబడుచుకునేటువంటి పాటలు ఉన్నాయి కదా, వీటిని ఎందుకు ముందుగా లిరికల్ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేయలేదు అనేటువంటి అభిప్రాయం చాలా మంది కలిగింది అవి వింటున్నప్పుడు. సో తమన్ మ్యూజిక్ సో ఏ స్థాయిలో ఉంటుందో, అది కూడా ఈ సినిమా అంతా కూడా మనం ఆల్రెడీ టీజర్లో చూసినా, ట్రైలర్లో చూసినా, ఆ శివ అనేటువంటి ఆ థీమ్ ఏదైతే ఉందో, శివ అనేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటువంటి ఆ థీమ్ ఏదైతే ఉందో, అది ఒక్కసారిగా అంటే మనలో ఒక రకమైన ఉద్వేగాన్ని కలిగించేటువంటి ఒక అంటే భక్తి భావనని విపరీతంగా ప్రేరేపించే స్థాయిలో ఆయన ఆ ట్యూన్స్ కట్టాడు అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇందులో ఉన్న ఒక్క కాసర్ల శ్యామ్ రాసినటువంటి జాజికాయ అనేటువంటి ఒక్క సాంగ్ మినహాయిస్తే మిగతా అన్నీ కూడా శివతత్వానికి సంబంధించిన, శివభక్తికి సంబంధించినటువంటి పాటలు ఉండటం మనం అందులో హరహర అంటూ ఒకటి, శివ అంటూ ఒకటి. అవును. సో మొత్తం మీద మీరు చెప్పిన పాట ఆ ఒక్క జాజికాయ తప్ప మాస్ ఆడియన్స్ కోసం అది కూడా. అవును. సో రిమైనింగ్ అంతా కూడా కంటెంట్ ఓరియంటెడ్ అనిపిస్తా ఉంది. అవును. ఆ జాజికాయ పాటని కాసర్ల శ్యామ్ రాశాడని చెప్పుకున్నాం. అలాగే నాగ గురునాథ శర్మ అని చెప్పేసి ఆయన ఒక పాట రాశారు ఇందులో. అలాగే అద్వితీయ వజ్జల అని చెప్పేసి ఆయన ఒక 2 పాటలు రాసినట్టు కనిపిస్తుంది. అంటే అక్కడ 4 పాటలు అయితే మిగతా 5 పాటల్ని కళ్యాణ్ చక్రవర్తి రాశాడు. సో కళ్యాణ చక్రవర్తిలో ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని, తను ఎంత ఉద్వేగభరితమైనటువంటి పాటల్ని, భక్తి ప్రేరేపిత పాటల్ని ఎలా రాయగలడో ఆ ఉద్వేగభరితంగా ఇది చాటి చెప్పిందని చెప్పాలి ఇందులో. సో మొత్తం ఇందులో 9 పాటలు ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో అఖండ తాండవం అనేటువంటి పాటతోటి, అది కూడా కళ్యాణ్ చక్రవర్తి రాసిందే, సర్వేపల్లి సోదరిమణులు ఆ పాటని ఆలపించారు. సో అన్ని ఒక రకంగా చూస్తే ఆ పాటలన్నిటిలో కూడా కొన్ని పదాలు అవే వస్తూ ఉంటాయి. హరహర అనేది కానివ్వండి, శివ అనేది కానివ్వండి, తాండవం కానివ్వండి. మొదట సర్వేపల్లి సిస్టర్స్ పాడినటువంటి అఖండ తాండవం యాక్చువల్ గా ఫస్ట్ ది తాండవం అని చెప్పేసి శంకర్ మహాదేవన్ పాడినటువంటి పాట ఏదైతే ఉందో అది చూసి, అది ఇంకొక కోణం, అది కూడా తాండవమే. సో ఇవన్నీ కూడా అవన్నీ చూస్తున్నప్పుడు, ఈవెన్ ఆ రోజు పర్ఫార్మెన్స్, లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కనకవ్వ పాడినటువంటి పాట, సో ఆమె ఆ పాటని పాడుతూ ఉంటే అసలు ఈ పాటని ఎందుకు రిలీజ్ చేయలేదు లిరికల్ వీడియో అనేటువంటి అభిప్రాయం కలిగింది. ఇక్కడ జ్యూక్ బాక్స్ లో ఆ పాటను వింటూ ఉంటే, ఎందుకంటే ఆ పాటను ఆమె పాడింది, ఆమె చేతనే అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పించారు. సో ఆమె వాయిస్ ఎంత బాగుంది ఆ పాట పాడుతుంటే, అది నిజంగా వండర్ఫుల్ అని చెప్పేసి అనిపించింది. అదే శివ అనేటువంటి పాట ఆమె పాడింది అందులో. దాన్ని ఆమెతో పాటు శృతి రంజని అని చెప్పేసి
ఆమె కూడా ఆలపించారు. అది మనకి ఈ జ్యూక్ బాక్స్ లో థర్డ్ సాంగ్ వస్తుంది. సెకండ్ సాంగ్ గంగాధర శంకర అని చెప్పేసి ఆ పాట, అది దాన్ని అద్వితీయ వజ్జల అతను రాశాడు. సో దాన్ని ముగ్గురు పాడారు, ఐశ్వర్య, అలాగే సౌందర్య, శృతిరంజని. సో అంటే మూడు కూడా ఫిమేల్ వాయిస్ లో వచ్చేటువంటి ఆ పాట అది. సో అది కూడా చాలా అంటే శివతత్వం మొత్తం ఆ పాటలో మనకి కనిపిస్తూ ఉంది, గంగాధర శంకర్ అనే దాంట్లో. సో ఇంకా నాలుగో పాట వచ్చేటప్పటికి హరహర అనేది. యాక్చువల్ గా శివశివాలో కూడా హరహర అనేటువంటి మాటలు వినిపించే బాగా. సో అట్లాగే మళ్ళీ సపరేట్ గా మళ్ళీ హరహర అని చెప్పేసి ఆ పాట, దాన్ని ఎస్పి చరణ్ అలాగే శ్రీకృష్ణ, సో ఇద్దరు కూడా పోటాపోటీగా ఆ పాట పాడినట్టు మనకు అనిపిస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి రాసినటువంటి పాట అది. అలాగే తర్వాత సైడ్ బిలోకి వచ్చేటప్పటికి శంకర శంకర అని చెప్పేసి ఆ పాట మనకి వినిపిస్తుంది. అందులో బిఎం మహాలింగం, దివ్యా కుమార్, దీపక్ బ్లూ, అలాగే అరుణ్ కౌండిన్య, వీళ్ళందరూ కలిసి పాడిన పాట ఇది. కళ్యాణ్ చక్రవర్తి రాశారు. సో ఇందులో కూడా చాలా ఆ శివుడి గురించినటువంటి ఆ గొప్పతనాన్ని మొత్తం కూడా, ఆయన మహిమలేంటో తెలియజెప్పేటువంటి పాటగా మనకి అది కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఆ సినిమాలో సందర్భానుసారం వచ్చేటువంటి, అంటే ఎక్కడైతే ఒక ఎలివేషన్ కావాలో, అంటే శివుడికి సంబంధించినటువంటి ఆ భక్తి భావాన్ని పెంపొందించేటటువంటిది, అంటే ఒక క్షుద్ర శక్తి వచ్చినప్పుడు, సో ఆ టైంలో దాన్ని ఎదుర్కోవడం కోసం ఆ శివుడి ఆవాహన ఏదైతే జరుగుతుందో అలాంటి టైంలో ఈ పాటలన్నీ కూడా వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎక్కువగా నేను అనుకోవటం, ఈ పాటలు చూస్తా ఉంటే అఖండకి సంబంధించినటువంటి, ఆయన ఏ సందర్భంలో ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా కూడా ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ పాటలు రావడం, లేకపోతే వేరెవరో ఒక పాట పాడుతుంటే ఆయన ఆగమనం అనేది రావటమో జరుగుతుందని చెప్పేసి ఈ పాఠం చూస్తే మనకి అర్థమవుతుంది. సో అట్లాగే ఇంకొకటి శాంబో అంటూ ఒక పాట వచ్చింది. స్టార్టింగ్ లో ఒక రకంగా ఉంది, మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ అది కూడా శివుడికి సంబంధించింది. ఆ శాంబో అంటా ఉంటే మామూలుగా శంభో ఏమో అని చెప్పేసి అనుకున్నాం, చూస్తే కాదు, అది శాంబో అంట వస్తా ఉంది, శాంబో అంట. సో అది రాసింది అద్వితీయ వజ్జల రాసి తను కూడా పాడాడు ఆ పాటని. సో ఐశ్వర్య అలాగే సౌందర్యతో కలిసి తను ఆలపించాడు. ఇంకోటి మనం ఇందాక అఖండ హైందవం అని చెప్పేసి ఆ పాట, దీని నాగ గురునాథ శర్మ గారు రాశారు. సర్వేపల్లి సిస్టర్స్ ఈ పాట పాడారు. వాళ్ళ సర్వేపల్లి సిస్టర్స్ ఫస్ట్ సాంగ్ ఈ పాట, అంటే అఖండ తాండవంతో పాటు అఖండ హైందవం పాటను కూడా వాళ్ళిద్దరు పాడారు. అది కూడా ఒక గూస్ బంప్స్ తెప్పించేటువంటి పాటగా మనకి కనిపిస్తోంది. అట్లాగే ఆల్రెడీ మనకి ది తాండవం శంకర్ మహాదేవన్, అలాగే కైలాష్ ఖేర్, ఆ పాట ఆల్రెడీ మన ముందుకు వచ్చేసింది లిరికల్ విడిగా, అది చాలా పాపులర్ అయింది. చివరి సాంగ్ వచ్చేటప్పటికి జాజికాయ సాంగ్. సో వీటన్నిటికీ పూర్తి భిన్నమైనటువంటి ఒక డిఫరెంట్ లుక్ ఇవ్వడం. అదే ఇది మురళీకృష్ణ అంటే ఆ క్యారెక్టర్ ప్లస్ సంయుక్త మేనన్. సో ప్రజ్ఞా జైస్వాల్ బదులు ఈ సినిమాలో సంయుక్త మేనన్ వచ్చింది. సో వాళ్ళిద్దరి మీద ఒక పెప్పి సాంగ్ లాగా ఇది మనకి కనిపిస్తుంది. ఇలా మొత్తానికి ఒక 8 పాటలు మాత్రం మొత్తం అన్ని శివతత్వంతో, సో శివుడి మహిమల గురించో, లేకపోతే అఖండ క్యారెక్టర్ ఎలివేషన్ సందర్భంగాను, లేకపోతే ఇంకొక సందర్భంలో, మొత్తానికి ఆ భక్తి భావాన్ని పెంపొందింపజేసేటువంటి, శివతత్వాన్ని ప్రేరేపించే విధంగా ఈ పాటలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి, ఎక్సెప్ట్ వన్ సాంగ్, జాజికాయ సాంగ్. సో ఇది నిజంగానే అనిపించింది అనమాట. సో పాటలన్నీ కూడా ఇంత భావోద్వేగ భరితంగా ఉన్నాయి. సో వీటిలో కనీసం ఇంకా 2-3 సాంగ్లను మొదట రిలీజ్ చేస్తే బాగుండేది కదా. సో ఇంకా సినిమాకి హైప్ వచ్చి ఉండేది, క్రేజ్ వచ్చి ఉండేది కదా. సో అంటే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లేటట్లుగా ఈ పాటలన్నీ కూడా శివ అనేటువంటి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లే విధంగా ఈ పాటలు ఉన్నాయని చెప్పేసి మనం భావించవచ్చు విన్న తర్వాత. మరి సినిమాలో అవి ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించుకున్నాడో బోయపాటి శ్రీను అనేది మనం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా బాలకృష్ణ
సో ఈ పాటలన్నీ బట్టి చూస్తామంటే ఆయన ఆ క్యారెక్టర్, ప్రత్యేకించి అఖండ క్యారెక్టర్ అనేది వేరే ఇంకొక లెవెల్లో ఉండబోతోంది, ఆ క్యారెక్టర్ ఇంకో లెవెల్లో ప్రజెంట్ చేయబోతున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇక ఆ క్యారెక్టర్లో ఆయన ఎలా పర్ఫామ్ చేస్తుంటారు ఏంటి అనేది ఇక తెర మీద చూడాల్సిన ఆయన విజృంభణ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే హోప్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళు చెప్పడం, ప్రొడ్యూసర్ చెప్పినా డైరెక్టర్ చెప్పినా గానీ ఒక బెంచ్ మార్క్ ని సృష్టించే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ పరంగా అని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మరి దానికి తగ్గట్లుగా ఈ పాటలు అయితే కనిపిస్తున్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం రేపు December 5న నిజంగా అలాంటి అద్భుతం జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఓకే, రైట్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఆల్బమ్ చూసుకున్నట్లయితే ఒక్క జాజికాయ సాంగ్ తప్ప మిగతావన్నీ కూడా కంటెంట్ ఓరియంటెడ్ అండ్ శివతత్వం ఎక్కువగా సినిమాలు కనబడేలా కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మనకు రీసెంట్ ప్రమోషన్స్ లో హర్షాలి కానివ్వండి అండ్ ఆది పినిశెట్టి కానివ్వండి, తమన్ గురించి పర్టికులర్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఆయన వాళ్ళు చాలా స్పెషల్ గా చెప్పారు. సో తమన్ అంటే బాలయ్య సినిమాకి ఖచ్చితంగా బాక్స్ బద్దలే మ్యూజిక్ ఇస్తారు, ఇది అఖండ 2లో మరింత ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో ఈ ఆల్బమ్ బట్టి కూడా మనకి ఒక క్లారిటీ వచ్చింది. సో చూద్దాం December 5న అఖండ 2 తాండవం ఎలా ఉంటుంది అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, అఖండ 2 తాండవం సంబంధించి జ్యూక్ బాక్స్ రివ్యూ. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.